వార్ 2 మూవీ నిన్నే నెట్ఫ్లిక్స్లో చూశాను అనమాట. ఓటీటీలో నాకు పర్లేదు, అస్సలు బాగోదు అన్న మైండ్ సెట్తో చూశాను. పర్లేదు, ఎంగేజ్ అయ్యాను. మూవీ బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్, టైంపాస్. నాకు తెలుసు థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు, బట్ ఓటీటీలో చూడొచ్చులేండి. కొన్ని సీన్లు ఫార్వర్డ్ చేసుకుంటా హ్యాపీగా చూడొచ్చు. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఆ కూలీ సినిమాతో కంపేర్ చేసుకుంటే 1000 టైమ్స్ బెటర్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. కూలీతో కంపేర్ చేసుకుంటే నిజంగా అయాన్ ముఖర్జీ లోకేష్ కనగరాజ్ కంటే బాగా తీశాడు. ఇది ఒప్పుకోవాల్సిందే. నిజంగా మూవీలో విజువల్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని యాక్షన్ సీన్స్ వర్కౌట్ అయినాయి. నాకు పర్సనల్గా అయితే హెలికాప్టర్ని క్రాష్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదైనా సినిమాలో హెలికాప్టర్ని క్రాష్ చేస్తుంటే చూస్తూ ఉంటాను అనమాట. నాకు ఎందుకు అది ఇప్పటికీ ఒక వండర్ లాగా అనిపిస్తుంది. ఎక్కడో పైన ఉన్న హెలికాప్టర్ దాన్ని క్రాష్ చేయడం, దాన్ని కింద పడేసి నేలకేసుకోవడం, ఇలాంటి సీన్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఈ మూవీలో ఒక హెలికాప్టర్ ఏముందండి, షిప్పులు, ట్రైన్లు, కార్లు అన్నీ స్మాష్ చేస్తారు. బేసిక్గా ఈ సినిమాలన్నీ ఒకటే టెంప్లెట్ ఉంటాయి అనమాట. ఇద్దరు హీరోలు ఉంటారు, ఇద్దరు హీరోలకి మధ్య యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఒకళ్ళేమో కంట్రీ వైపు ఉంటారు, ఒకళ్ళేమో విలన్ వైపు ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ సీన్స్ ఉంటాయి. చివరికి ఒకళ్ళు చనిపోవడం లేదంటే ఒకళ్ళు మారిపోవడం జరుగుతూ ఉంటుంది. వార్ 1లో ఇంకో హీరో ఉంటాడు, టైగర్ ష్రాఫ్, ఆయన చనిపోతాడు అనమాట. వార్ 2లో ఏంటంటే ఎన్టీఆర్ ఈయన మంచివాడు అయిపోతాడు అనమాట. అదే స్టోరీ. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో, ఎన్టీఆర్ విలన్. అంతే, ఇది మాత్రం నిజం, ఎవరు ఒప్పుకున్నపోయినా. ఈ స్పై యూనివర్సిటీలో ఒక్క సినిమా కూడా సెకండ్ టైం చూడాలని అనిపించదు అనమాట. ఏంటో ఆ సినిమాలు ఉండడానికి ఊళ్ళో ఉన్న హీరోలు అందరూ ఉంటారు. ఎగ్ ద టైగర్, టైగర్ జిందా హై, టైగర్ మళ్ళీ జిందా హై, టైగర్ మళ్ళీ జిందా హై, పఠాను, వార్ 1, 2. ఏంటో మరి ఈ సినిమాలు అన్నీ అట్లాగే ఉంటాయి. అసలు రెండోసారి అయితే ఏది చూడాలని అనిపించదు అనమాట మనకి. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా మరీ ఎగరేసుకుని చూడాల్సిన సినిమా కాదు.